ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. ఇవాళ 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, మొత్తంగా అంటే ఎన్ని రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు చెప్తున్నారు? అలాగే ఏ జిల్లాలకు ఎక్కువగా అలర్ట్ ప్రకటించారు? అంటే ఈ రోజు నుంచి మరొక 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అత్యంత భారీ వర్షాలు ఉంటాయనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా అటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఈస్ట్ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలన్నీ కూడా రెడ్ అలర్ట్ అయితే ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ భారీ వర్షాలు ఉంటాయనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మోంతా తుఫాన్కి సంబంధించి దాని ఎఫెక్ట్ అనేది ఈ రోజు ఆల్రెడీ అటు కాకినాడ జిల్లాకు సంబంధించి, లేదంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక కృష్ణా జిల్లాలోను, అదే ఎన్టీఆర్ జిల్లాలోను మోస్తారుగా ఇప్పుడు ప్రారంభమైంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అది తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది. అటు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి కూడా ఆల్రెడీ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ప్రారంభమైంది. ఏదైతే కోస్టల్ వెంబడి, ఏదైతే సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి జిల్లాల్లో దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా దీని తీవ్రత అనేది కనిపిస్తుంది. కాకినాడ, మచిలీపట్నం మధ్యలో ఈ తుఫాన్ తీరం తాకి అక్కడే తీరం దాటుతుంది కాబట్టి ఆయా మధ్యలో ఉన్నటువంటి జిల్లాలో అయితే ప్రధానంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. దీంతో పాటు మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఈ రోజు, రేపు, అలాగే ఎల్లుండి భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి. ఇక ఈ రోజు, రేపు అయితే అత్యంత భారీ వర్షాలు మొత్తం అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో దాదాపు 19 జిల్లాల్లో మొత్తం భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అనేది హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అత్యవసరమైనటువంటి సర్వీసెస్ తప్ప మిగిలినటువంటి కూడా మూసివేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా విజయవాడలో అయితే కూరగాయలు, పళ్ళు, దాంతోపాటు మెడిసిన్ కి సంబంధించి, పాలుకి సంబంధించి మాత్రమే షాప్స్ ఓపెన్ చేయాలి. మిగిలినటువంటి ఎలాంటి వ్యాపార సంబంధమైనటువంటి షాప్స్ కానీ, అలాగే దుకాణాలు కానీ ఏవి కూడా ఓపెన్ చేయొద్దంటూ కూడా ఆల్రెడీ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎలాంటి విద్యా సంస్థలు కూడా ఓపెన్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, పార్కులు కానీ ఇతరత్ర పబ్లిక్ ప్లేసెస్ కూడా పూర్తిగా మూసివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే విజయవాడలో వాతావరణం చాలా కూల్ గా ఉంది. మబ్బులు కూడా పట్టాయి, గాలి వస్తుంది, చిన్న చిన్న చిరుజల్లులు స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు సాయంత్రానికి తీవ్రత అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే అటు బందర్లో కూడా సముద్రం అల్లకొల్లాలంగా ఉంది. అలల ఉధృతి అనేది తీవ్రంగా పెరుగుతుంది. అలలో ఉధృతి తాకిడికి సముద్రం కూడా కాస్త ముందుకి వచ్చినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ప్రజలు సముద్రంలోకి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళెవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అదే విధంగా ఇటు కాకినాడకి సంబంధించి, విశాఖకు సంబంధించి సముద్రాలు కూడా అల్లకొల్లాలుగా ఉన్నాయి. తీర ప్రాంతాలన్నీ కూడా చాలా హై అలర్ట్ ని కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. ముఖ్యంగా ఎప్పటికప్పుడు జిల్లాల కలెక్టర్లతోనూ, అలాగే జిల్లాలకు నియమించినటువంటి ప్రత్యేక అధికారులతోనూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీని నేపథ్యంలో వర్షాలు భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఉంటాయి. దాంతోపాటు ఈదురుగాలులు కూడా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందించేందుకు సిద్ధంగా ఉంది. తుఫాన్ వచ్చి ఎలాంటి నష్టాన్ని చేకూర్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సహాయక చర్యలు చేసేందుకు కూడా అధికార యంత్రాంగంతో కూడా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అయితే తుఫాన్ ఎఫెక్ట్ ఇటు విజయవాడ ప్రాంతంలో మొదలైంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మరింత తీవ్ర రూపం అయితే దాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ దుర్గా.